రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి నెలకొల్పిన దక్షిణవాణి టీవీని ప్రొద్దుటూరులోని సాయి రాజేశ్వరి కాలనీలో బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచం వెంకట సుబ్బారెడ్డి చైర్మన్ కాగా మునగాల స్రవంతి ఎండి, షేక్ మహమ్మద్ రఫీ ఎడిటర్లుగా ఉన్నారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ వాణిజ్య కేంద్రమైన రెండవ బాంబేగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో పరమ పవిత్రమైన, శుభప్రదమైన వినాయక చవితి సందర్భంగా కుంచం వెంకట సుబ్బారెడ్డి నూతనంగా కుంచం టీవీని ఏర్పాటు చేయడం చాలా హర్షణీయమని అన్నారు. రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కుంచం వెంకట సుబ్బారెడ్డి స్వయం కృషి, స్వీయ ప్రతిభతో అంచెలంచెలుగా పైకి ఎదిగారని, రాయలసీమ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నారని, ఆయన ఒక పోరాట యోధుడిని, అదే విధంగా ఆయన ఆధ్వర్యంలో కుంచం టీవీ కూడా దినదిన ప్రవర్ధమానం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని తులసిరెడ్డి వ్యక్తం చేశారు. ప్రజలు వేడివేడి కాపీని ఆస్వాదిస్తూ వాడి వార్తలు విని తమ దినచర్యకు ఉపక్రమిస్తున్నారు కాబట్టి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, రాయలసీమ, కడప జిల్లా తాజా వార్త విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ ముందుకు సాగాలని తులసిరెడ్డి ఆకాంక్షించారు. తన మిత్రుడైన కుంచం వెంకట సుబ్బారెడ్డి ప్రయత్నం జయప్రదం, శుభప్రదం, ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పూల నజీర్, ప్రముఖ అడ్వకేట్, ప్రొద్దుటూరు పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు జిలాని భాష, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సాధు గోపాలకృష్ణ, ప్రముఖ సాహితీవేత్త జింక సుబ్రహ్మణ్యం, రామాంజనేయ రెడ్డి, సోమసుందర్ రెడ్డి, లాజం, ఎస్ఎండి ఆలీ, నమిత్ ఖాన్, మిట్టా కృష్ణ, ఓబయ్య, చెన్నకేశవ, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, నాగరాజు, ఐచర్ రమణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నామంటే మనకు దక్షిణాదిలో పెట్టాలా, నాకెప్పుడు నాకు ఉన్నది కాబట్టి దక్షిణవాణి ఛానల్కు ఇది ఇప్పుడు ఊరికే ఈరోజు నా సార్తో ఊరికే ఈరోజు పూజా కార్యక్రమం చేయించినాము. దీనికి హెడ్ ఆఫీస్ అంతా మాదాపూర్లో ఆడ జరుగుతుంది. ఆడ హెడ్ ఆఫీస్ ఆడ ఉంది. ఇప్పుడు ఆడికి హెడ్ ఆఫీస్ ఓపెనింగ్ సార్ ఫస్ట్ ప్రారంభకులు ఉంటాడు. మిగతా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి వాళ్ళందరినీ నేను అడిగినా అయితేనే వస్తామన్నారు. మనకు పర్మిషన్ వస్తానే అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళతో ప్రారంభం చేస్తాం.